హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మీకోసం కాదు, నా కోసం ఒక స్పెషల్ అనుకోవచ్చు. ముందే చూపించేస్తాను, చూసేయండి. దీంట్లో ఏముందో తెలుసా? ఏం లేదండి, జస్ట్ నా కష్టానికి ఏదో ఒకటి చిన్నగా మనం ఇలాంటిది ఏదో ఒకటి మనం ఆశిస్తామండి. ఏదో పెద్దది కావాలి, ఏదో మనం ఏది ఆశించాము, చిన్నదైనా మనం మనసుకి నచ్చినట్టుగా పెద్దది లేకుండా ఒక చిన్నది ఒక చిరునవ్వు అంటారు కదా, అలాగ ఒక చిరునవ్వుతో ఏదైనా కానీ మనం యాక్సెప్ట్ చేస్తామండి. ఎందుకంటే ఆ చిరునవ్వులో, ఆ సంతోషంలో చాలా సంతోషం ఇస్తుంది మనసుకి. అందువల్ల మీకోసం నేను ముందుకు వచ్చేసాను. ఏంది అనుకుంటున్నారా? మొన్న మా ఇల్లు మునిగిపోయిందని వీడియో పెట్టాను కదా, ఆ రోజు నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళి వచ్చేటప్పటి నుంచి మా ఇంట్లో చాలా అంటే చాలా పని ఉంది. అస్సలు నాకు నిద్రే లేదు సరిగ్గా. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చిన్న అనుకోండి నా తరఫు నుంచి. ఏం లేదు, జస్ట్ కేక్. చూసారా కేక్? ఇది నాకు ఇష్టమైంది మ్యాంగో కేక్ అండి. ఇది చాలా ఇష్టం నాకైతే. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది చూపించేస్తా. ఇంకోటి కూడా ఉందండి దీంట్లో. ఇంకో స్టైల్, ఇంకో ఫ్లేవర్. ఇది చూసారా ఎలా ఉందో? మ్యాంగో అంటే నాకు చాలా ఇష్టం, కానీ వాళ్ళు చాలా రకాలు తెచ్చారు. దాంట్లో ఏంటంటే నాకు మ్యాంగో అంటే ఇష్టం కాబట్టి నాకు మ్యాంగో తెచ్చారు. ఇదే మనం చెప్తాం కదా, ఏదో ఒకటి మనకి ఏదో పెద్దది అవసరం లేదు, చిన్నది ఏదైనా కూడా మనస్ఫూర్తిగా ఏదో ఒకటి ఒక చిన్న గిఫ్ట్ అయినా చాలా అంటాం కదా, అలాగ ఏదో ఒకటి వచ్చేటప్పుడు ఇది చాలా ఇష్టంగా నాకు ఇష్టం, చాలా ఇష్టము. కానీ ఇది చూస్తూ ఉంటే మనం ఎంత కష్టం చేసినా కూడా ఏదో అంటే ఏదో ఆశించాను కాదు, ఏదో అదొకటి మన కష్టం, ఏదో ఒకటి ఒక చిరునవ్వుతో ఇది తీసుకో, ఇది తిను అన్నట్టుగా వాళ్ళు ఇస్తే మాకు చాలా సంతోషం ఇస్తుందండి. కానీ నేనే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటాను. వాళ్ళే ఇవ్వాలి అని నేను ఏది చూసుకోను, కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడు సంతోషం ఇస్తారు చూడండి. అలాంటప్పుడు నాకు చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే మనం ఎంత కష్టం చేసినప్పుడు ఇలాంటి ఒకటి చిన్నది ఏదో ఒకటి ఇచ్చేసరికి ఏదో మన కష్టం అంతా పోతుంది. అదే మన ఫ్రెండ్స్లో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాగ చిన్న ఒక హగ్ కానీ, ఒక థ్యాంక్స్ అంటే చాలా హెల్ప్. ఇది కూడా చెప్పేయండి ఏంటంటే, పని మొత్తం ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేశావు, ఇది మొత్తం అంటే వాటర్ వచ్చి మునిగిపోయింది కదా, అందువల్ల చాలా సపోర్ట్ చేశావు, చాలా థ్యాంక్స్ నీకు, మెనీ థ్యాంక్స్ అని చెప్పింది. నేను నవ్వి ఓకేలే, అదేముందిలే, అదేం లేదులే అని చెప్పి. ఎందుకంటే మొత్తం మునిగిపోయింది కదా వాటర్తో, ఇల్లు మొత్తం మునిగిపోయిందంటే ఎంత పని ఉంటుందా, సామాన్లు ఏవాళ్ళు మొత్తం మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో. అందువల్ల ఎలా ఉంది చూసారా? చూసేయండి. రండి తినేద్దాం, వెల్కమ్ రండి. కానీ వాళ్ళు ఊరిపోయి వచ్చిన తర్వాత ఇంకోటి కూడా ఉందండి, ఒక చిన్న గిఫ్ట్ ఉంది. వాళ్ళు ఊరిపోయిన తర్వాత ఒకటి తెచ్చిచ్చారు, అదేనా ఇంకో వీడియో పెడతాను. ఆ గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్ అనేది మీకు చూపించేస్తాను. ఓకేనా? నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.